హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. ఈరోజు మీ ప్రతిరోజు ప్రేరణలోకి మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుందాం వాళ్ళ మార్గం వేరు, నీ దారిని నువ్వే తీర్చిదిద్దు. ఇంటర్నెట్లో చూసేది ఇన్స్టాగ్రామ్ వాళ్ళ విజయాల్ని చూస్తూ మనల్ని మనమే డౌట్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఎంతమంది చేస్తూ ఉంటారు? అది ఎలా సాధించాడు? ఆమెకి ఎలా అంత స్పీడ్గా విజయం వచ్చింది? నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది విషయం, ప్రతి ప్రయాణం వేరు, ప్రతి దారి వేరు, ప్రతి వేగం వేరు. మీరు తెలుసుకోబోయే కథ గురించి చూద్దాం. తలుపుల మధ్య తేడా. ఒక సైకిల్ రేస్ గురించి చెప్పబోతున్నాను. ఒక గ్రామంలో సైకిల్ రేస్ జరిగేది. 3 యువకులు పాల్గొన్నారు. అందులో వారిలో 2 కొత్త సైకిల్తో వచ్చారు. బూట్లు వేసుకున్నారు, ప్రాక్టీస్ చేసేవారు. 3వ యువకుడు ఒక పాత సైకిల్, పాదాల్లో చెప్పులే లేవు. ఇలా రేస్ మొదలైంది. మొదటి 2 ముందుకు దూసుకెళ్లారు. చివరివాడు ఓ ప్రశాంతమైన ముఖంతో నెమ్మదిగా కదిలాడు. అందరూ నవ్వారు. వీడు ఎందుకు వచ్చాడు అనుకున్నారు. కానీ చివరి 10 నిమిషాల్లో మొదటి 2 సైకిల్ మీద అదుపు కోల్పోయి ఒట్టు తప్పిపోయారు. నెమ్మదిగా కానీ ధైర్యంగా వచ్చిన 3వ యువకుడు ఉన్నారు చూసారా, చివరికి గమ్యాన్ని చేరాడు. ఎందుకంటే అతను తన దారిని తెలుసుకున్నాడు, తన వేగాన్ని నమ్మాడు, తన మార్గాన్ని గౌరవించాడు. ఈ కథలో మీరు తెలుసుకోవలసిన విషయాలు 3. మొదటిది, వాళ్ళ రేస్ వాళ్ళది, నువ్వు నువ్వే. రెండవది, వేగం కాదు, దిశ ముఖ్యం. నువ్వు ఎక్కడికి పోతున్నావో ముందు అది తెలుసుకోవాలి. నెక్స్ట్, 3వది, ఇతరులను పోల్చుకోవడం కాదు, నిన్ను పోల్చుకుంటే ప్రగతి తెలుస్తుంది. ఒక పేపర్ తీసుకోండి, ఇలా రాస్తూ చూడండి. నేను చెప్పేది కరెక్టా కాదా అనేది మీకే అర్థమవుతుంది. నేను గత ఏడాది కన్నా ఈ ఏడాది ఏం మెరుగయ్యాను అంటే, ముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి నాలో ఏం మార్పు వచ్చింది అనేది రాసుకోండి ఫస్ట్. నెక్స్ట్, నా ప్రయాణంలో నేర్చుకున్న 3 విషయాలు ఏంటి? నన్ను ఎవరికీ పోల్చుకోకుండా నేనుగా గర్వపడే విషయం ఏంటి? ఇలా ఈ 3 వాటి గురించి మీరు రాసుకుని చూసుకోగలిగితే మీ దారి వైపు స్పష్టత వస్తుంది. మీ నడక మీద గౌరవం పెరుగుతుంది. వాళ్ళంతా పరిగెడుతున్నారు కాబట్టి నేను పరిగెత్తాలనే అవసరం లేదు. నేను నడుస్తున్న దారే నా గమ్యం వైపు తీసుకెళ్తుంది. ఇలా ఆలోచించగలిగితే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇది మీ ప్రయాణం, మీరు నిర్వహించాల్సిన మార్గం. ఇది మీ ప్రతిరోజు ప్రేరణ షో. మీ నిత్య ప్రేరణ మిత్రురాలు శ్వేతాలేఖ్య. రేపు మరో చక్కటి విషయంలో కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ శ్వేతాలేఖ్య. నువ్వు నిన్ను గుర్తించు, బతుకు మారుతుంది.